ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి నామమాత్రంగా మిగిలిపోయింది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు గడిచినా ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఆ పార్టీ పట్ల ఆగ్రహం చల్లారిన దాఖలాలు కనిపించడం లేదు. రాష్ట్ర విభజన అనంతరం ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ తెలంగాణలో బలంగా పుంజుకుంది. అధికార పగ్గాలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్రాన్ని తన పోరాటం ద్వారా సాధించానని చెప్పుకుంటూ తెలంగాణ పిత్తగా తనకు తానే కితాబిచ్చేసుకున్న కేసీఆర్ పార్టీని ఆ రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేసేశారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు పట్టం కట్టారు. అయితే ఇది జరగటానికి 10 ఏళ్లు పట్టింది. అయితే ఏపీలో మాత్రం అడ్డగోలు విభజన ఆగ్రహం ప్రజల్లో ఇంకా చల్లారినట్లు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏపీపై దృష్టి సారించింది. ఏపీలో పుంజుకోవాలి అంటే వైఎస్ బ్రాండ్ను జగన్ నుంచి తన పార్టీకి బదలాయించుకోవటం ఒక్కటే మార్గమని భావించింది. అందుకే వైఎస్ కుమార్తె వైఎస్ షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించింది. షర్మిల అన్న జగన్తో విభేదించి తెలంగాణలో తన తండ్రి పేరు మీద వైఎస్ఆర్టీపీ పార్టీని ఏర్పాటు చేసుకుని తన స్థాయిలో తాను రాజకీయం చేసుకుంటోంది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అనూహ్యంగా ఆమె కాంగ్రెస్ కు మద్దతుగా ఎన్నికల్లో తన పార్టీని పోటీ నుంచి పక్కన పెట్టేశారు. ఆ తర్వాత ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆ పార్టీ ఏపీ పగ్గాలు అందుకున్నారు. ఇలా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న షర్మిల అలా తన అన్నపై విమర్శల బాణాలు సంధించారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ మైలేజీ పెరిగిందని పరిశీలకులు సైతం విశ్లేషించారు. సూటిగా జగన్ పైనే విమర్శనాస్త్రాలు సంధిస్తూ తన తండ్రి వైఎస్ ఆశయాల సాధన కోసమే తాను కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ ఏపీ పగ్గాలు పట్టుకున్నానని కూడా గట్టిగా చెప్పారు. అంతేనా, సొంత బాబాయ్ వివేక హత్య కేసు ఛేదంలో కూడా జగన్ దర్యాప్తు సంస్థలకు అడుగడుగునా అడ్డుపడింది కూడా జగనేనని ఆమె విస్పష్టంగా ప్రకటించేశారు. వివేక 5వ వర్ధంతి సభలో వివేక కుమార్తె సునీతతో కలిసి వేదిక పంచుకొని ఆ వేదిక సాక్షిగా తన అన్నకు ఓటు వేయొద్దని ప్రజలకు పిలుపు కూడా ఇచ్చారు. తాను కడప లోక్సభ లేదా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఇందుకోసం ప్రజాభిప్రాయ సేకరణ అంటూ కడప నేతలతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అంతే, ఆ తర్వాత నుంచి ఆమె అనూహ్యంగా మౌనముద్ర వహించారు. అంతేకాదు, బహిరంగంగా ఎక్కడ సభలు సమావేశాల్లో కనిపించడం లేదు. ఒక పక్క ఎన్నికల షెడ్యూల్ విడుదలై అన్ని పార్టీలు ప్రచారంలో పరుగులు పెడుతుంటే ఏపీ కాంగ్రెస్ లో మాత్రం ఎన్నికల హడావిడి ఏమీ కనిపించడం లేదు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కనిపించడం లేదు, వినిపించడం లేదు. దీంతో రాజకీయ పార్టీలోనే కాకుండా కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షర్మిల కాడి వదిలేశారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే ఇంతకాలం కుమారుడు జగన్ కు దూరంగా కుమార్తె షర్మిలతో ఉన్న వైఎస్ సతీమణి విజయమ్మ ఇడుపులపాయలో జగన్ పక్కన ప్రత్యక్షమయ్యారు. జగన్ తన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ద్వారా ప్రారంభించారు. ఆ సందర్భంగా ఇడుపులపాయలో ఏర్పాటు చేసిన సమావేశంలో విజయమ్మ పాల్గొన్నారు. కొడుకును బైబిల్ సాక్షిగా దీవించారు. దీంతో షర్మిల కూడా తన స్టాండ్ మార్చుకున్నారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా పార్టీలో ఉత్సాహం కలిగించేలా వరుస సభలు సమావేశాలతో దూసుకుపోవాల్సిన తరుణంలో షర్మిల సైలెంట్ కావడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక వంటి కార్యక్రమాలకు ఇంకా శ్రీకారం చుట్టకపోవడంతో తెర వెనుక ఏదైనా జరిగిందా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తల్లి విజయలక్ష్మిని తనకు అనుకూలంగా చేసుకున్న జగన్ చెల్లి షర్మిలను తన వైపు తిప్పుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటినీ నివృత్తి చేయాల్సిన షర్మిల ఇకనైనా మౌనం వీడాల్సిన అవసరం ఉందని పరిశీలకులు అంటున్నారు.